One second. మీడియం స్కూటర్స్ ఉన్నాయి, దాంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. అది ఒక 30-40 స్పీడ్ లో ఉంటుంది. రేంజ్ వచ్చేసి 70 to 80 వరకు వెళ్ళొచ్చు. ఇంకా మా సార్ కేకేఎల్ గ్రూప్ నుంచి కూడా ఈ లిమిటెడ్ ప్రైవేట్ ఈవీ ప్రైవేట్ లో చాలా వెహికల్ వేరియంట్స్ వస్తున్నాయి. రేట్ ఎంత ఉందండి? రేట్ వచ్చేసి సార్ ఇది ఇప్పుడు ప్రెసెంట్లీ 50,000 నుంచి 1,30,000 లోపు ఉన్నాయి, విత్ అన్రిజిస్టర్డ్ నుంచి రిజిస్టర్డ్ వెహికల్స్ వరకు. ఛార్జింగ్ ఎన్ని గంటలు పెట్టాలి? ఇది ఇనిషియల్ గా 5 hours పెట్టదు సార్. ఇనిషియల్ గా దాని తర్వాత 3.5 to 4 hours లో మాక్సిమం ఛార్జింగ్ అయిపోతుంది. ఎక్కడెక్కడ ఛార్జింగ్ పాయింట్ సిటీలో? ఛార్జింగ్ పాయింట్స్ దీనికి ఈ స్పెసిఫిక్ ప్లేస్ అవసరం లేదు సార్. మీరు జనరల్ గా పవర్ పాయింట్ ఉంటే దాంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడన్నా విజిట్ చేయాలన్నా, ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళా, ఎనీ వర్క్ ప్లేస్ లో ఎక్కడన్నా వెళ్ళాలన్నా కానీ ఎన్ని గంటలు పెట్టుకోవచ్చు? అదే సార్, మీకు ఛార్జింగ్ అయిపోతున్న కొద్దీ పెట్టడం దాన్ని బట్టి, యూసేజ్ దాన్ని బట్టి. ఒకవేళ కంప్లీట్ డల్ అయిపోయింది అంత 150 సిటీలో మొత్తం 150-180 పాయింట్లు ఉన్నాయి. ఎక్కడ పడతా అట్లా నువ్వు ఏమన్నా ఉన్నాయా? ఓన్లీ షోరూమ్ సంబంధం లేదు సార్. మీ మొబైల్ యూజ్ చేసినట్టు ఎక్కడైనా ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ సపరేట్ పాయింట్స్ వెతకడం అవసరం లేదు. ఎనీవేర్ యూ కెన్ ఫైండ్. మీకు సాకెట్ ఉండి స్విచ్ ఆన్ చేసి పవర్ ఉంటే చాలు, యూ కెన్ చార్జ్ ఇట్ ఎనీవేర్. సర్వీస్ ఇక్కడ ఉన్నాయి సార్, సర్వీస్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ. బేసిక్ గా ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ ఉన్నంత సర్వీస్ ఇక్కడ ఉండదు. మీరు బ్యాటరీ మెయింటైన్ చేస్తే మీకు లైఫ్ బాగుంటుంది. వెహికల్ మాకు సర్వీస్ దగ్గర వచ్చేటప్పుడు ప్రాబ్లం ఉండేది. ఇనిషియల్ గా మేము సర్వీస్ ఇస్తాము. బేసిక్ వచ్చి 30,000 వరకు ఏదన్నా కానీ ఏదైనా బ్యాటరీ వారంటీ అన్ని ఇస్తాము. సర్వీస్ లో ఇప్పుడు బ్యాటరీ ఏమైనా ఇనిషియల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ మేము రెక్టిఫై చేస్తాము. మా నుండి ఏమన్నా అటు అయితే మేము మా కేకేఎల్ లో మేనేజింగ్ డైరెక్టర్ తను మా కాంటాక్ట్ లో ఉంటారు. తనకు కూడా మేము ఏదైనా అడిగి రెక్టిఫై చేసేస్తాం. కస్టమర్ కేర్ నెంబర్ ఏమైనా ఉన్నాయా? మేమందరూ సంతోషిస్తున్నాం. ముఖ్యంగా కేకేఎల్ ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషిస్తున్నది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి అవుట్లెట్ అంటే మినీ డీలర్షిప్ ఈ దండు ఈవి కావడం. రాజు, నరేష్ వాళ్ళిద్దరు అన్నదమ్ములు చాలా డైనమిక్ ఎంటర్ప్రైజింగ్ పర్సన్స్. వారు ధైర్యం చేసి ఈ డీలర్షిప్ ని ప్రారంభించారు. తప్పకుండా భగవంతుడు వారికి అన్ని విధాలు సహకరించి జయప్రదం చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇక ఈవీ గురించి చెప్పాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి చెప్పాలంటే భవిష్యత్తు భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తోనే ముడిపడి ఉంటుంది. ఎందుకంటే మనకు డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిపోవడమే కాకుండా వాటి కొరత కూడా చాలా రాబోతుంది. ఇక బొగ్గు అంటారా, బొగ్గు కూడా ఇప్పటికే మనం చాలా కొరతలో ఉన్నాం. మన ఇతర దేశాల నుంచి మనకి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉన్నది. మరి అటువంటిప్పుడు మనకి మిగిలిందల్లా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా సస్టైన్ అవుతుంది అంటే దానికే మన బ్యాటరీ పరిశ్రమ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. అంటే దాన్ని ఎలక్ట్రిసిటీని ఎక్కడో చోట దాచి దాన్ని ఉపయోగించుకోవడానికి. మరి దానిలో అంతర్భాగమే ఈనాటి ఈవీ వెహికల్స్. ఈ ఈవీ వెహికల్స్ ముఖ్యంగా కేకేఎల్ చాలా వేరియంట్స్ ఉన్నాయి. అంటే స్కూటర్ మొదలుపెట్టి మోటార్ సైకిల్ నుంచి ఇక పైన ఎంతవరకు అంటే బస్సుల వరకు చాలా లేటెస్ట్ టెక్నాలజీ బస్సెస్ ఉన్నాయి. అంటే యాక్సిడెంట్ ప్రివెంటబుల్ వెహికల్స్ కూడా ఈ కేకేఎల్ దగ్గర ఆ టెక్నాలజీ ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో చాలా లేటెస్ట్ టెక్నాలజీతో అంటే మంచి క్వాలిటీతో చాలా రీజనబుల్ ప్రైస్ లో తేవాలనేటువంటిది మా ధ్యేయం. మరి ఈ కంపెనీ ఎండి గారు షణ్ముఖం గారు మరి వారు శ్రీకాళి నుంచి వచ్చారు. మరి వారు కూడా మంచి టెక్నోక్రాట్. ఎంత గొప్ప టెక్నోక్రాట్ అంటే ఆయన ఒక్కసారి చూస్తే దాన్ని ఆకలించుకుని మరి అలాంటిది తయారు చేసే శక్తి ఉన్నటువంటి వాడు. మరి ఆయన పరిశోధనాత్మకంగా ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలలో చాలా సఫలీకృతులయ్యారు. మరి అటువంటి వారు మా కేకేఎల్ ఫ్యామిలీ నుండి మేమంతా గర్విస్తున్నాం. వారి ద్వారా మరిన్ని మంచి క్వాలిటీతో అంటే నాణ్యమైనటువంటి వాహనాలు రావాలని, వారి ద్వారా ఈ యొక్క సమాజానికి ఎన్నో సేవలు అందాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను.